హలో అందరికీ. ఈరోజు వచ్చేసి ఉసిరికాయలని ఎలా ఊరబెట్టుకోవాలో చూపిస్తా. ఇది సెకండ్ టైం అనమాట ఉసిరికాయ సీజన్ వచ్చిన తర్వాత నేను చేసుకోవడం. ఉసిరికాయ తినడం వల్ల చాలా మంచిది హెల్త్‌కి. అది సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి తెలుసు. కాకుంటే పెద్దగా తినడానికి ఇష్టపడరనమాట ఈ ఉసిరికాయని. కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. అలాగే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తదనమాట. నాకు కూడా ఫస్ట్‌లో అంతగా ఇష్టం ఉండదనమాట. ఇష్టం లేకపోయినా గూడా ఒక అర్ధము, లేకపోతే ఒక్కొక్కసారి ఒకటి అలా తింటా ఉండేదాన్ని. కాకుంటే ఇలా కంటిన్యూగా రోజు తిన్నామనుకోండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మామూలుగా బాడీలో స్కిన్ కానీ, హెయిర్ కానీ చాలా మంచి గ్రోత్ ఉంటది. హెయిర్, స్కిన్ గూడా చాలా ఫెయిర్‌గా కనిపిస్తదనమాట. కంటిన్యూగా ఒకసారి ట్రై చేశామంటే. నేను ఇది సెకండ్ టైమ్ అనమాట ట్రై చేయడం. ఫస్ట్ సారి చేసేటప్పుడు నాకు పెద్దగా ఇష్టపడలేదు. మా హస్బెండ్ చేస్తా ఉంటే చూస్తా ఉన్నా. తన కోసం చేసుకుంటా ఉన్నాడనేసి. కానీ ఒకటి తిన్నా నిజంగా ఎంత టేస్టీగా అనిపించిందో నాకు. ఫస్ట్ అయితే ఉసిరికాయలని మనం బజార్ నుంచి తెచ్చుకుంటాం గదా! వాటిని నీట్‌గా వాష్ చేసి ఇలా పక్కకు పెట్టుకోవాలనమాట. పక్కకు పెట్టుకున్న తర్వాత నీట్‌గా వీటికి చుట్టూతా ఇట్లా కట్స్ ఇవ్వాలి మొత్తం. చుట్టూతా ఇలా కట్స్ కానీ, చిన్న చిన్న హోల్స్ కానీ పెట్టడం వల్ల ఇవి బాగా ఊరుతాయి. లోపలికి గూడా పోతదనమాట. మనం వేసిన తెల్లవాయలు అవన్నీ ఫ్లేవర్ అంతా గూడా లోపలికి గూడా పోతుంది. అలాగే ఫస్ట్ టైమ్ ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా మంచిగా అనిపిస్తది తినడానికి. ఇలా మొత్తం నేను నైఫ్‌తో అయితే చుట్టూతా ఇట్లా స్ట్రెయిట్‌గా కట్స్ లాగా ఇస్తా ఉన్నాననమాట. మొత్తం చుట్టూతా మనకి వీలైనన్ని కట్స్ పెట్టేస్తా ఉన్నా. తొందరగా ఊరుతాయి. అలాగే టేస్ట్ గూడా బావుంటది. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక పెద్ద బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక్కసారి మనం ఎన్ని కాయలైనా ఊరబెట్టుకోవచ్చనమాట. ఎన్ని నెలలైనా యూజ్ చేసుకోవచ్చు వీటిని అయిపోయే వరకు గూడా. నేను ఫస్ట్ టైమ్ 30 పెట్టాము. ఈసారి ఒక 50 అలా వచ్చాయి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత తెల్లవాయలనైతే తెచ్చుకోవాలనమాట. తెల్లగడ్డలు గూడా మనము కొంచెం నాటువి తెచ్చుకున్నామనుకోండి చిన్న చిన్నవి ఘాటనేది ఎక్కువగా ఉంటది. అంత చిన్న చిన్నవి వలచలేము అనుకుంటే పెద్దవైనా వేసుకోవచ్చు. నేనైతే చిన్నవే కొంచెమే కదా ఇందులో వేసేది అందుకనేసి చిన్నవే తెచ్చాననమాట. ఇలా తెల్లవాయల్ని రోజు పడగడుపున హనీలో పెట్టుకొని తిన్నా గూడా వెయిట్ తగ్గుతారు. అలాగే స్కిన్ గూడా మంచి గ్లో అవుతదండి. డైరెక్ట్‌గా తినలేని వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటికి పీల్ తీసి పక్కన పెట్టేసాననమాట. పైపైన బొప్పంతా తీసేసాను. తర్వాత పచ్చిమిర్చి అయితే తెచ్చుకున్నాను. వీటికి కూడా తొడిమలు తీసేసి ఈ విధంగా కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఒక 2 కట్స్ అయితే పెడతా ఉన్నా స్ట్రెయిట్‌గా నేను. ఇవి కూడా కొంచెం బాగా కారం ఉండేటి తెచ్చుకున్నామనుకోండి, మనం ఊరబెట్టుకోవడానికి చాలా బావుంటది. ఇవి కూడా నాటువి కొంచెం బాగా కారం ఉండేటివి చిన్న చిన్నవి తెచ్చా అనమాట. ఈ తెల్లవాయల్ని తినగలము అనుకుంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు. పచ్చిమిర్చి అయితే అస్సలు తినలేను నేను. చాలా కారం ఉన్నాయన్నమాట. జస్ట్ ఫ్లేవర్ కోసమే ఇందులో నానబెట్టుకుంటా ఉన్నా. ఇలా ఒక 15 అలా వేసా అనమాట పచ్చిమిర్చి మాత్రం. కొంచెం కారం తక్కువ ఉండేటివైతే గూడా మనం పెరుగన్నంలోకి అలా తినడానికి కూడా చాలా బావుంటాయి. తర్వాత స్టవ్ పైన వాటర్ అయితే పెట్టేసానండి. ఇలా మనకి ఉసిరికాయలన్నీ ఇందులో పట్టగలగాలి. అంత పెద్ద సెరవ కానీ, లేకపోతే అంత పెద్ద గిన్నె కానీ ఏదైనా పెట్టుకోవాలనమాట. నేను పెద్ద సెరవ పెట్టుకున్నా. ఇవన్నీ పడతాయనమాట ఇందులో. తర్వాత ఇందులో వచ్చేసి పసుపు అయితే వేసేసుకున్నా. బాగా ఉడకనివ్వాలి వాటర్‌ని. బాగా హీట్ అయిన తర్వాత ఆఫ్ చేసుకున్నా స్టవ్వు. ఇలా ప్లాస్టిక్ డబ్బానైతే ఒకటి రెడీ చేసుకోవాలండి. మామూలుగా గాజుది ఉంటది కదా! గాజుదైనా పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్‌దైనా పెట్టుకోవచ్చు. ఇవి కొంచెం పులుపు కాబట్టి స్టీల్‌ది మాత్రం అస్సలు పెట్టకూడదు. ఇలా వాటర్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇందులో ఉసిరికాయలన్నీ వేసేసేయాలనమాట. ఈ వాటర్ అనేది బాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత ఆఫ్ చేయాలి స్టవ్. ఆఫ్ చేసిన తర్వాత ఇందులో వేసేసేయాలి ఉసిరికాయలన్నీ గూడా. ఈ వాటర్‌లో పసుపు అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి నేను. కొంచెం ఎక్కువ పడినా ఏం పర్లేదు. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి గూడా ఇందులో వేసుకున్న వాటర్‌లో. ఇవన్నీ బాగా కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ డబ్బాలో కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు ఎక్కువ పడినా పర్లేదు. ఎందుకంటే పులుపు బాగా ఉంటది కాబట్టి బాగా ఊరిన తర్వాత మొత్తం సరిపోతదనమాట. తర్వాత వచ్చేసి తెల్లగడ్డలు కూడా వేసుకుంటున్నా. కొంచెం తెల్లగడ్డలు పైనే వేసామనుకోండి పైపైన తేలుతాయనమాట. ఇట్లా అడుగున వేసామనుకోండి బాగా ఊరుతాయి. ఈ నీళ్ళన్నీ బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా గరిటెతో తీసి ఇందులో వేసుకోవాలనమాట అన్నీ గూడా. ఈ వాటర్ గూడా టేస్ట్ చాలా బావుంటాయండి. ఊరిన తర్వాత పుల్లగా, కారంగా అంతా ఫ్లేవర్ తగులుతా ఉంటది. తెల్లవాయి స్మెల్ వస్తా ఉంటాయనమాట. చాలా మంచిది ఈ వాటర్ గూడా. నేను వాటర్‌ని గూడా అస్సలు పడేయను. మొత్తం తాగామన్నమాట లాస్ట్‌లో. ఫస్ట్ సారి చేసేటప్పుడు నేను పెద్దగా ఇష్టపడలేదనమాట. అందుకనేసి పెద్దగా పట్టించుకోలేదు. సెకండ్ టైమ్ మాత్రం చాలా ఇష్టంతో చేశామనమాట. ఎందుకంటే ఫస్ట్ సారి బాగా టేస్ట్ చాలా మంచిగా అనిపించింది నాకు. అలాగే చాలా మంచి గ్లో గూడా వస్తది స్కిన్ను. అలాగే మనకి హెయిర్ ఫాల్ అలాంటివి ఉన్నా గూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. చాలా మంచిదండి. డైలీ ఒకటి తిన్నామనుకోండి. తర్వాత ఇందులో మిగిలిన తెల్లవాయలు అన్నీ గూడా వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి గూడా వేసుకుంటారు కొంతమంది. చాలా కారం వస్తది. ఒకవేళ పచ్చిమిర్చి వద్దు, ఎండుమిర్చి వద్దనుకుంటే మామూలుగా చిల్లీ పౌడర్ ఉంటది గదా! అదైనా వేసుకోవచ్చు కారప్పొడి.
ఇలా అన్ని డబ్బాలో వేసిన తర్వాత ఈ వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. దానికంటే ముందు వెనిగర్ అయితే వేసుకోవాలండి. వెనిగర్ లేకోకుంటే మన దగ్గర లెమన్ జ్యూస్ అయినా కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. నా దగ్గర వెనిగర్ ఉంది, ఫస్ట్ సారి చేసేటప్పుడు తెచ్చుకున్నాం అనమాట. ఒకవేళ లేకోకుంటే మామూలుగా చిన్న నిమ్మకాయలు ఉంటాయి కదా, వాటిని 2 కట్ చేసి జ్యూస్ పిండి ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మిగిలిన వాటర్ అన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇవి తింటే రుచి ఉండడమే కాదు, చూడ్డానికి కూడా ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది. ఈ బాక్స్ క్లోజ్ చేసిన తర్వాత 2 రోజులు 3 రోజులు అలాగే ఉంచేసేయాలి. ఇంక అస్సలు ఓపెన్ చేయకూడదు. ఒక 3 డేస్ తర్వాత నేను ఓపెన్ చేస్తూ ఉన్నా. ఒక 5 డేస్ వరకు మనం అలాగే ఉంచామనుకోండి బాగా ఊరుతాయి. నేను ఒక 3 డేస్కి ఓపెన్ చేస్తూ ఉన్నా చూపిద్దామనేసి. ఒక 70% వరకు బాగా ఊరాయి. ఎప్పుడు హ్యాండ్ పెట్టి తీయకూడదండి. ఇలా గరిటెలు బాగా నీట్గా ఉండే గరిటెను పెట్టి మనకి ఎన్ని కావాలో అన్ని కాయలు తీసేసుకొని వాటర్ తీసుకోవాలి కావాలనుకుంటే. మేము వాటర్ కూడా గ్లాస్లో వేసుకొని ఒక చిన్న గ్లాస్, ఒక టీ కప్ ఉంటుంది కదా, టీ కప్ పైన తాగుతూ ఉన్నాం అనమాట. ఈ వాటర్ కూడా చాలా బాగుంటాయి టేస్ట్. నిజంగా ఇదైతే కూడా నేను సెకండ్ టైమే తినడము, చాలా బాగా అనిపించింది నాకు. కానీ ఎప్పుడు తినని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి ఉసిరికాయని. అస్సలు ఇంక జీవితంలో ఎప్పుడు కూడా ఉసిరికాయలు ఇట్లా చేసుకోకుండా ఉండలేరు అనమాట. నాకు అంత బాగా నచ్చాయి. ఉసిరికాయలు దొరికిన ప్రతిసారి అలాగే నాకు అందుబాటులో ఉన్న ప్రతిసారి ఇలా పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యా నేను. ఒక 70% బాగా ఊరింది, చాలా టేస్టీగా ఉంది. ఇంకా కొంచెం ఉంది, అది కూడా ఊరిందంటే కూడా ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, బయట ఇలాగే పెట్టుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.